ప్రియ ఆత్మీయ స్నేహితులారా, ఈ శుభ దినమును బట్టి శుభ సమయమును బట్టి మీకు నా వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవాది దేవునికే స్తుతులు స్తోత్రములు. ఈ దినమున మనము జీవవాక్యం నుంచి ఆదికాండం 47వ అధ్యాయం నుంచి కొన్ని వచనములను మనం ఇప్పుడు చదువుకుందాం. ప్రియ స్నేహితులారా, ఇవి మంచివి, శ్రేష్టమైనవి, ఇవి ఆజ్ఞలు కూడా. యోసేపు, ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరోకులకు కొన్నాను. ఇదిగో మీకు విత్తనములు, పొలములలో విత్తుడి. పంటలో 5వ భాగం మీరు ఫరోకు ఇయ్యవలను. 4 భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబపు వారికిని ఆహారంనకును మీ పిల్లలకు ఆహారంనకును మీవై ఉండునని ప్రజలతో చెప్పగా, వారు, నీవు మమ్ము బ్రతికించితివి, ఏలిన వారి కటాక్షము మా మీద నుండనిమ్ము, ఫరోకు దాసులమగుదుమని చెప్పిరి. అప్పుడు 5వ భాగము ఫరోదని నేటి వరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించెను. యాజకుల భూములు మాత్రమే వినాయింపబడెను, అవి ఫరోవి కావు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమందరి గోషెన్ ప్రదేశంలో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. మహాదేవునికే స్తుతి కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.